యువతకు ఉద్యోగాలు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా మంత్రి లోకేష్ దావోస్ టూర్. 20 నుంచి 24 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు హాజరు. 5 రోజుల పర్యటనలో 50 మందికి పైగా ప్రముఖులతో సమావేశాలు. 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ. మంత్రి లోకేష్ వైపు పారిశ్రామిక వర్గాల చూపు. గత ప్రభుత్వంలో ఐటీ మంత్రి గుడ్డు అమర్నాథ్, మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తామండి, చలి కొనుక్కొస్తుంది అంటూ పారిపోయి వచ్చాడు ఆయన. ఆయనతో కూడా ముఖ్యమంత్రి కూడా వెళ్ళాడు, ఆయన కూడా పారిపోయి వచ్చాడు అప్పుడు ముఖ్యమంత్రి. అందుకే అప్పుడు నేను గుడ్డు మంత్రి నుంచి నామకరణం చేశారు రాష్ట్ర ప్రజలు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగ పెద్దలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ప్రత్యేకించి ఏపీ పెవిలియన్లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న 30 మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF వేదికగా విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై విద్యారంగ గవర్నర్ల సమావేశం, ఎడ్యుకేషన్ గవర్నెన్స్ మీటింగ్లో పాల్గొంటారు. ఇంటెలిజెంట్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం, బిల్డింగ్ ద ఎకోసిస్టమ్ ఫర్ ఇంటెలిజెంట్ ఇండస్ట్రీస్, అధునాత యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, A1 ఎనర్జీ ఇంపాక్ట్, జెండర్ పార్టీ స్ప్రింట్ ఛాంపియన్స్ అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు. నెక్స్ట్ జెన్ AI డేటా ఫ్యాక్టరీ, AI విశ్వవిద్యాలయ ఏర్పాటు అంశాలపై NVIDIA ప్రతినిధులు, AI ఫర్ గుడ్ గవర్నెన్స్పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. గ్లోబల్ ఎకానమీ స్థితిగతులు, లేబర్ మార్కెట్పై AI ట్రాన్స్మిషన్ ప్రభావం, ద ట్రాన్స్మిషన్ ఇంపాక్ట్ ఆఫ్ AI ఆన్ గ్లోబల్ ఎకనామీస్ అండ్ లేబర్ మార్కెట్స్ అనే అంశంపై వైట్ షీల్డ్తో భవిష్యత్తులో వాతావరణ ఉద్యమ ప్రభావంపై, వాట్ డస్ ద ఫ్యూచర్ హోల్డ్ ఫర్ క్లైమేట్ మూవ్మెంట్ అంశంపై స్వనీతి ఇనిషియేటివ్ ప్రతినిధులతో వార్షిక లీడర్ ఫామ్ పునరుద్ధరణ, రెన్యూ యాన్యువల్ లీడర్ ఫామ్పై నిర్వహించే సమావేశాలకు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. 5 రోజుల సదస్సులో 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాల గురించి వారికి వివరిస్తారు. CNBC, TV18, బిజినెస్ టుడే, ఎకనామిక్ టైమ్స్, బ్లూంబర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ హాజరవుతారు. భారత్, డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుతో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ CII నిర్వహించే కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిథిగా హాజరవుతారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళుతున్న మంత్రి లోకేష్ వైపు పారిశ్రామిక వర్గాలు ఆసక్తితో ఎదురుచూడటం పాటు యువత తమ భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు నారా లోకేష్ తీరుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.